హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఇంటి నెంబర్ 13 అనే మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. స్టోరీలోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియో చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక పాడుబడ్డ భవనంలో ఒక 90 ఏళ్ల ముసలివాడు మనకి స్టోరీ చెప్తూ స్టార్ట్ చేస్తాడు. అతను 90 ఏళ్ల జీవితంలో ఎన్నో అంతుచిక్కని క్రైమ్ స్టోరీస్ని, ఎన్నో సూపర్ న్యాచురల్ పవర్స్ని ఎదుర్కొన్నాడని, కానీ వాటిల్లో ఇంటి నెంబర్ 13 అనే కేసు చాలా క్లిష్టమైందని దానికి సంబంధించిన పుస్తకాన్ని ఓపెన్ చేసి మనకు కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక కథలోకి వెళ్తే ఒక కపుల్ కార్లో ఒక విల్లా దగ్గరకు వెళ్తారు. అప్పుడే వాళ్ళ కోసం అక్కడ భాగవతి అనే ఆవిడ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె ఆ విల్లాకి కొత్తగా వచ్చిన పని మనిషి, వీళ్ళిద్దరి కోసమే అక్కడ వస్తుంది. ఆ కార్లో నుంచి కపుల్ బయటకు వస్తారు. ఆ కపుల్ పేర్లు సంజయ్ అండ్ నిత్య. వాళ్ళిద్దరూ పని మనిషికి పరిచయం చేసుకొని తనని ముద్దుగా జేజమ్మ అని పిలుస్తామని, ఇంట్లోకి వెళ్దామని ముందుకు వెళ్తారు. కట్ చేస్తే మళ్ళీ సీన్ పెద్ద ఆయన దగ్గరకు వస్తుంది. తనకి వయసు అయిపోవడం వల్ల వారం రోజుల ముందు జరిగిన స్టోరీ చెప్పడం మర్చిపోయానని, సో ఇంకా 7 days ముందు జరిగిన కథ మనకి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తే హైదరాబాద్లో ఆర్కే పబ్లిషర్స్లో ఆర్కే రాధాకృష్ణ, ఆర్కే పబ్లిషర్స్ యొక్క ఓనర్ రాధాకృష్ణ దగ్గర అర్జున్ అనే వ్యక్తి పనిచేస్తుంటాడు. ఇంతకీ ఈ అర్జున్ మన సంజయ్ యొక్క బ్రదర్. అర్జున్ రాసిన ఒక నవల ఒక్క రోజులోనే 10 లక్షల కాపీలు అమ్మకాలు జరగడంతో ఎంతో సంతోషంతో రాధాకృష్ణ అర్జున్కి కాల్ చేస్తాడు. అర్జున్ ఎక్కడో ప్రశాంతమైన ప్రదేశంలో తను నెక్స్ట్ స్టోరీ రాసుకుంటూ ఉంటాడు. రాధాకృష్ణ కాల్ చేసి, నువ్వు రాసిన నవల చాలా బాగా హిట్ అయిందని, ఒక్క రోజులోనే మనకి 10 లక్షల కాపీలు అమ్ముడుపోయాయని, దానికి నాకు చాలా సంతోషంగా ఉందని, దానికోసం నా తరపున ఒక విల్లాని గిఫ్ట్గా ఇస్తున్నానని, కానీ నువ్వు మాత్రం ముందు ముందు వచ్చే నీ కథలన్నీ మన ఆర్కే పబ్లిషర్స్తోనే ప్రచురించాలని తనతో టైప్ అవ్వమని రిక్వెస్ట్ చేయగా దానికి అర్జున్ ఒప్పుకొని ఆ విల్లా యొక్క కీస్ తన అన్న సంజయ్కి ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు. సో అందువల్ల ఆర్కే పబ్లిషర్స్ యొక్క ఓనర్ ఎస్వి రాధాకృష్ణ ఆ విల్లా కీస్ని సంజయ్కి ఇస్తాడు. కట్ చేస్తే స్టోరీ విల్లా దగ్గరికి వెళ్తుంది. విల్లా డోర్ దగ్గర సంజయ్ నిత్యాన్ని కీస్ అడిగితే కీస్ ఇస్తుండగా అక్కడ పక్కనే ఉన్న కిటికీలో ఒక దెయ్యం అనేది కనిపిస్తుంది. ఆ దెయ్యాన్ని వీళ్ళెవ్వరూ చూడరు. సంజయ్ కీస్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. అప్పుడు పని మనిషి అయిన జేజమ్మ నిత్యాన్ని ఆపి, అమ్మ మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు అని అడుగుతుంది. ఏమి అలా అడిగామని నిత్య అడగగా, ఇంత ముందు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక్కరోజు ఉండి మాత్రమే వెళ్ళిపోయారు, అందుకని మిమ్మల్ని ముందే అడుగుతున్నాను అని చెప్తుంది. వాళ్ళు ఎందుకు ఒక్కరోజే ఉండి వెళ్ళిపోయారు అని అడగగా, ఏమో అమ్మ నా భర్త నాకు ఈ విషయం చెప్పాడు అని చెప్తుంది. నిత్య ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు డోర్ దగ్గర ఒక బోర్డు తగిలించడం గమనిస్తుంది. దాని మీద ఫర్ ఎనీ హెల్ప్ కాల్ టు దిస్ నెంబర్ అని ఒక మొబైల్ నంబర్ రాసి ఉంటుంది. ఆ మొబైల్ నంబర్ ఎవరు రాసారా అని అర్థం కాక ఆ నంబర్ని ఫోన్లో ఫీడ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. విల్లాకి కొత్తగా వచ్చారు కాబట్టి పాలు పొంగిద్దామని పని మనిషి జేజమ్మ గ్యాస్ వెలిగించడానికి లైటర్ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడు నిత్య వచ్చి ఇంకా ఎందుకు పాలు పొంగించలేదు అని అడిగితే లైటర్ కనిపించట్లేదు అని అడుగుతుంది. ఈ విల్లా సిటీకి అవుట్కట్స్లో ఉండడం వల్ల బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా వీలు లేకపోవడంతో తనకి డోర్ దగ్గర ఫర్ ఎనీ హెల్ప్ అనే నంబర్ ఇచ్చారు కదా, అది గుర్తు వచ్చి ఆ నంబర్కి కాల్ చేస్తుంది. ఆ నంబర్కి కాల్ చేస్తే ఒక లేడీ కాల్కి ఆన్సర్ చేస్తుంది. నిత్య, మేము ఈ విల్లాకి కొత్తగా వచ్చాము, ఏదైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయండి అని ఈ బోర్డు చూసి నేను మీ నంబర్ తీసుకుని కాల్ చేస్తున్నాను అని చెప్పగా ఆ ఫోన్లో మాట్లాడే ఆవిడ నిత్యతో చాలా బాగా మాట్లాడుతుంది. సో తను వంటింట్లో కబోర్డ్ పైన లైటర్ ఉంది అని చెప్తుంది. ఇంకా ఏదైనా అవసరమైతే కాల్ చేయమని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత పని మనిషి పాలు కాయగా పాలు పొంగడం బదులు నల్లగా మారిపోతాయి. ఆ విషయం నిత్యాకి చెప్తే భయపడుతుందని మరో ప్యాకెట్ తీసి కాసి పాలు పొంగిస్తుంది. ఆ రోజు రాత్రి నిత్య అండ్ సంజయ్ మంచి నిద్రలో ఉంటారు. సడన్ గా హాల్లో ఉన్న ఫోన్ మోగుతుంది. నిత్య వెళ్ళి ఫోన్ ఆన్సర్ చేస్తే ఫోన్లో ఎవరూ మాట్లాడరు. అప్పుడు నిత్య బెడ్రూమ్కి వస్తుండగా పక్కన ఒక రూమ్లో శబ్దం వస్తుంది. ఆ రూమ్ ఓపెన్ చేయడానికి చూస్తే అది లాక్ వేసి ఉంటుంది. నెక్స్ట్ డే జయజమ్మని అడుగుదాంలే అని నిత్య వెళ్ళి పడుకుంటుంది. సంజయ్ అటు తిరిగి పడుకోవడంతో నిత్య సంజయ్ పైన చెయ్యి వేసుకొని పడుకుంటుంది. కానీ అక్కడ సంజయ్లో దెయ్యం ఆల్రెడీ ఆవహించి ఉంటుంది. నెక్స్ట్ డే అర్జున్ హైదరాబాద్కి వస్తాడు. అర్జున్ ఇంట్లోకే రాగానే సంజయ్ అండ్ నిత్య గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. కట్ చేస్తే సంజయ్కి తెలిసిన ఒక సిస్టర్ 2 పిల్లలతో విల్లాకి వస్తుంది. తను ఎక్కడికో వెళుతూ ఆ పిల్లల్ని సంజయ్ దగ్గర వదిలి వెళ్తుంది. ఆ పిల్లల పేర్లు సిద్ధు అండ్ జెస్సీ. వాళ్ళల్లో జెస్సీకి మాటలు రావు.
తను మూగది. పిల్లల్ని తీసుకెళ్ళడానికి 2 days లో వస్తాను అని చెప్పి సిస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నిత్య ఆ పిల్లలతో కలిసి ఇంట్లో హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటే నిత్య అండ్ జెస్సీ వెళ్లి దాక్కుంటారు. అప్పుడు జెస్సీ దాక్కున్న చోట వెనక నుంచే 2 భయంకరమైన చేతులు వచ్చి జెస్సీ అరవకుండా నోరు కప్పేస్తుంది. అలా కాసేపు తర్వాత జెస్సూని బయటకు వదిలేస్తుంది. జెస్సీ అక్కడి నుంచి చాలా భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిత్య దాక్కున్న చోట అక్కడున్న బీరో పైన ఒక పుస్తకం ఉంటుంది. అది దానికదే కింద పడిపోవడంతో నిత్య ఆ పుస్తకాన్ని తీసుకుని క్యాజువల్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే నిత్య సంజయ్ యొక్క షర్ట్ కి బటన్ కుడుతూ ఒక సోఫా మీద కూర్చొని ఉంటుంది. కిటికీలోంచి చాలా ఫోర్స్ గా గాలి రావడంతో నిత్యలోకి దెయ్యం ఆవహిస్తుంది. చేతిలో సుదితో షర్టుని పదే పదే పొడుస్తూ వింతగా ప్రవర్తిస్తూ ఉండటంతో వెనకనే సంజయ్ వచ్చి తనని పట్టుకుంటాడు. వెంటనే దెయ్యం పోయి నిత్య నార్మల్ గా అయిపోతుంది. సీన్ కట్ చేస్తే నిత్య తన చెల్లెలైన మధుని విల్లాకి ఒకసారి రమ్మనడంతో మధు తన అక్క నిత్య దగ్గరికి వస్తుంది. జర్నీ చేసి వచ్చి అలసిపోయిన మధు ఫ్రెష్ అయ్యి రూమ్ లో రెడీ అవుతూ ఉంటే అద్దంలో ఒక దెయ్యాన్ని చూస్తుంది. చాలా భయంతో అక్కడి నుంచి వెళ్లి పిల్లల దగ్గర కూర్చుంటుంది. కాసేపు పిల్లలతో ఆడుకొని మళ్ళీ తన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. అప్పుడు మధుకి బయట ఒక రూమ్ లో నుంచి ఏదో శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఏంటా అని మధు ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అక్కడ ఒక కుర్చీలో ఒక మనిషి కూర్చొని పైన ముసుగు వేసుకుని కూర్చున్నట్టు ఉంటుంది. ఎవరు అని దగ్గరికి వెళ్ళి ఆ ముసుగు తీస్తే ఆ కుర్చీలో ఎవరుండరు. ఆ తీసిన క్లాత్ వెనక వేసిన మధుకి వెనకాలే ఎవరో ముసుగు వేసుకుని ఒక మనిషి నిలబడుతున్నట్టు తనకు కనిపిస్తుంది. మధు చాలా భయపడిపోయి ఆ ముసుగు తీసి చూడగా అక్కడెవరూ ఉండరు. చచ్చేంత భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన రూమ్ లో ముసుగు వేసుకొని గజగజ వణుకుతూ మధు పడుకుంటుంది. నెక్స్ట్ డే సిస్టర్ పిల్లల కోసం వచ్చి పిల్లలిద్దరిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. కాసేపు తర్వాత మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో అర్జున్ డోర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్తుండగా అక్కడున్న టేబుల్ పైన ఒక న్యూస్ పేపర్లో ఆర్కే పబ్లిషర్స్ యొక్క ఓనర్ అయిన ఎస్వి రాధాకృష్ణ గారి 2వ వర్ధంతి అని ప్రకటన అర్జున్ చూస్తాడు. అది చూసి షాక్ అయ్యి వెంటనే ఆర్కే పబ్లిషర్స్ కి కాల్ చేస్తాడు. అక్కడ ఉన్న రాధాకృష్ణ పిఏ ఫోన్ ఆన్సర్ చేయగా అర్జున్ ఏంటి నేను 1 week క్రితమే రాధాకృష్ణ గారితో మాట్లాడాను, నేను పేపర్లో 2వ వర్ధంతి అనే ప్రకటన చూశాను, ఇది నిజమేనా అని అడుగుతాడు. దానికి రాధాకృష్ణ గారి పిఏ అవునండి, రాధాకృష్ణ గారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, మీతో వారం ముందు అతను మాట్లాడడం అసాధ్యం అండి అని చెబుతాడు. అదేంటండి, నేను రాసిన నవల 1 రోజులో 10 లక్షల కాపులు అమ్ముడుపోయాయని చెప్పారు, నాకు విల్లా కూడా బహుమతిగా ఇచ్చారు అని చెప్పగా పిఏ అక్కడ డెస్క్ చెక్ చేసి చూడగా అర్జున్ రాసిన నవల ఇంకా అక్కడే ఉంటుంది. దాన్ని అసలు పబ్లిష్ చేయలేదని పిఏ చెప్తాడు. దాంతో అర్జున్ షాక్ గురై అలాగే స్టన్ అయిపోతాడు. సీన్ కట్ చేస్తే నిత్యకి దొరికిన పుస్తకం సంజయ్కి బీరువాలో కనిపిస్తుంది. ఆ బుక్ ఓపెన్ చేసే లోపు నిత్య ఫాస్ట్ గా వచ్చి ఆ బుక్ లాక్కొని సంజయ్ వెతుకుతున్న ఫైల్ ఇచ్చి అక్కడి నుంచి సంజయ్ని పంపిస్తుంది. ఆఫీస్కి లేట్ అవుతుందని వెళ్తున్న సంజయ్ని అర్జున్ ఆపి అన్నా నీకు ఒక విషయం చెప్పాలి అని, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. నాకు మీటింగ్కి లేట్ అవుతుంది, అంత ఇంపార్టెంట్ అయితే వెళ్ళి వదినికి చెప్పు అని చెప్పి అక్కడి నుంచి సంజయ్ వెళ్ళిపోతాడు. బెడ్రూమ్లో నిత్య బట్టలు మడతేస్తూ ఉంటుంది. అర్జున్ అక్కడికి వచ్చి వదినా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, నాకు ఈ విల్లా ఇచ్చిన రాధాకృష్ణ గారు 2 years క్రితమే చనిపోయారు, కానీ నేను 1 week క్రితమే రాధాకృష్ణ గారితో మాట్లాడాను, నాకు ఈ విల్లా గిఫ్ట్గా ఇచ్చారు, నాకేం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్గా ఉంది అని నిత్యకి చెప్తాడు. నిత్య ఏదో దెయ్యం ఆవహించినట్టు చాలా కోపంగా ఇప్పుడు నీకు ఇక్కడే ప్రాబ్లం లేదు కదా, అన్నీ మూసుకొని ఈ ఇంట్లో ఉండొచ్చు కదా అని అర్జున్కి నిత్య వెనక్కి తిరగకుండా చెప్తుంది. వదిన ఎందుకు ఇలా మాట్లాడుతుందో కూడా అర్థం కాక కన్ఫ్యూజన్తో అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఇంట్లో అందరూ మూవీకి వెళ్ళడానికి రెడీ అవ్వగా నిత్యకి చాలా తలనొప్పిగా ఉండటంతో తను వెళ్లకుండా ఆగిపోతుంది. అందరూ వెళ్ళాక గడిపెట్టుకొని తన బెడ్రూమ్లోకి వెళ్తుండగా పక్క రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. లోపల ఎవరున్నారా అని ఓపెన్ చేసి చూస్తే అక్కడంతా చాలా మంది ముసుగులు వేసుకుని నిలబడి ఉంటారు. వాళ్ళని చూసి చాలా భయపడిపోయిన నిత్య ఆ ముసుగు ఓపెన్ చేయడానికి చూస్తుంటే ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. ఎవరొచ్చారో వెళ్లి చూడగా అక్కడెవరు ఉండరు. మళ్ళీ తను బెడ్రూమ్ కి రాగానే అక్కడ బెడ్రూమ్ డోర్ పైన నువ్వు మెయిన్ డోర్ వేయడం మర్చిపోయావని బ్లడ్ తో రాసి ఉంటుంది. ఇదంతా చూసి చాలా భయానికి గురైన నిత్య మళ్ళీ కాలింగ్ బెల్ కొట్టడంతో పరిగెత్తుకుంటా వచ్చి ఓపెన్ చేయగా సంజయ్ నిత్య కోసం వెనక్కి వస్తాడు. సంజయ్కి జరిగిందంతా చెప్పలేక భయంతో నిత్య స్పృహ తప్పి పడిపోతుంది. సంజయ్ చాలా కంగారు పడిపోయి ఒక డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాడు. ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్ని కూడా నిత్య భయపిచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. కట్ చేస్తే రూమ్ లో నిత్య కళ్ళు పైకి చూస్తూ ఏదో మంత్రాలు చదువుతూ అట్లా నిలబడి ఉంటుంది. నిత్య కోసం వెతుక్కుంటూ మధు ఆ రూమ్ లోకి వచ్చి అక్క ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగ్గా మధుని గొంతు పట్టుకుని గాల్లోకి లేపి కాసేపు తర్వాత వదిలేస్తుంది. భయంతో పరిగెత్తి
మధు ఈ విషయం సంజయ్కి చెప్తే సంజయ్ తనకి ఒంట్లో బాలేదని తనని కాసేపు వదిలేయమని మధుకి సర్ది చెప్తాడు. నెక్స్ట్ డే నిత్య చాలా విచిత్రంగా ప్రవర్తించడం సంజయ్ గమనిస్తాడు. తనకి నిత్యకి ఏమైందో అర్థం కాక తనకి ఏదో మానసిక రోగం వచ్చిందని అనుకొని ఇదంతా ఇంట్లో వాళ్ళు చూస్తే భయపడతారని వెంటనే మధుని పని మనిషిని ఇంట్లో నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. వెంటనే నిత్యాకి బాగు చేయడానికి ఒక సైకియాట్రిస్ట్ ని విలాకి తీసుకుని వస్తాడు. ఆ సైకియాట్రిస్ట్ నిత్యాకి ఏమైందో గమనిస్తూ ఉండగా డాక్టర్ని నిత్య చావు బాధుడు బాదుతుంది. పైన శబ్దం విని సంజయ్ హడావిడిగా పైకెళ్ళగా సంజయ్ని కూడా ఆ దయ్యం కొట్టి కింద పడేస్తుంది. సైకియాట్రిస్ట్ స్పృహలో నుంచి బయటికి రాగానే తనకి తెలిసిన ఒక స్వామీజీ గుర్తొచ్చి అతనికి కాల్ చేస్తాడు. వెంటనే ఆ స్వామీజీ విషయం అర్థం చేసుకుని వాళ్ళ గురువుని ఆ విల్లాకి పంపిస్తాడు. విల్లాకి వచ్చిన గురూజీకి సంజయ్ అండ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇద్దరు అక్కడ ఏం జరిగిందో చెప్తారు. అప్పుడు గురూజీ తన దగ్గరున్న మంత్రశక్తులతో అసలు ఆ ఇంట్లో ఎందుకిలా జరుగుతుందో తన మంత్రశక్తితో మొత్తం తెలుసుకుంటాడు. సంజయ్కి ఇంకా డాక్టర్కి ఆ ఇంట్లో అసలు ఏమేమి ఉన్నాయో చూపించడానికి తన దగ్గరున్న మంత్రిచ్చిన కొబ్బరికాయని హాల్లో గట్టిగా కొడతాడు. ఆ కొబ్బరికాయ పగిలిన చోట ఒక దెయ్యం పాకుతూ వస్తుంది. అది చూసి భయపడిన సంజయ్ ఇంకా డాక్టర్కి గురూజీ ఈ విల్లా ఉన్న చోట కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఎవరికైతే దెయ్యాలు పడతాయో ఈ స్థలానికి వచ్చే ఆ దెయ్యాలన్నిటినీ విడిపించుకుంటూ ఉంటారు. అలా ఈ స్థలంలో పిశాచాలు చాలా ఎక్కువగా ఉండేవి. అందులో ఒక పిశాచి తన సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి ఈ దారిన పోయే వాళ్ళందరినీ అందమైన అమ్మాయిగా మారి వశపరుచుకొని చంపేస్తూ పిశాచాల సంఖ్యను పెంచుకుంటూ ఉండేది. అలా నీ తమ్ముడు అర్జున్ పూర్వజన్మలో ఆ పిశాచి వశపరుచుకునే సమయానికి అక్కడ ఒక స్వామీజీ ఆ పిశాచాన్ని బంధించి ఆ పిశాచాన్ని అంతటితో నాశనం చేస్తాడు. కానీ ఆ పిశాచి నాశనమయ్యే ముందు తను మళ్లీ జన్మించడానికి అక్కడున్న ఒక పుస్తకాన్ని ఆవహించి ఆ పుస్తకంలో మంత్రాలుగా మారిపోతుంది. ఆ జన్మలో స్వామీజీ ఈ జన్మలో ఈ అబ్బాయిని ఈ పిశాచి నుంచి కాపాడగలిగాను, కానీ మరో జన్మలో మళ్ళీ ఆ పిశాచి ఈ అబ్బాయి కోసం వస్తుంది అని చెప్తాడు. అంటే ఈ జన్మలో ఆ పిశాచే ఈ అర్జున్ని ఈ విల్లాకి వచ్చేలా చేసింది అని గురూజీ సంజయ్కి డాక్టర్కి చెప్తాడు. ఈ స్థలం గురించి తెలియక ఒక వ్యాపారవేత్త ఈ స్థలాన్ని కొని ఇక్కడ ఒక విల్లాని కట్టించాడు. కానీ కొద్ది రోజులకే ఆ వ్యాపారి తన కుటుంబంతో కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోతాడు. ఈలోగా ఆ పిశాచి అర్జున్ని వశపరుచుకోవడానికి ఇలా తెలివిగా నాటకమాడి మిమ్మల్ని అందరినీ ఈ విల్లాకి రప్పించింది అని సంజయ్కి గురూజీ చెప్తాడు. ఆ పిశాచి రాసుకున్న పుస్తకం నిత్య చదవడం వల్లే ఆ పిశాచి నిత్యాలోకి పూర్తిగా ఆవహించిందని చెప్తాడు. కట్ చేస్తే వాళ్ళ ముందుకి నిత్య వచ్చి నిలబడుతుంది. అప్పుడు గురూజీ తన మంత్రశక్తితో నిత్యాలో ఉన్న ఆ పిశాచిని బయటికి రప్పించి దానితో పోరాడటం స్టార్ట్ చేస్తాడు. పిశాచి తనలోంచి వెళ్ళిపోవడంతో నిత్య కింద పడిపోతుంది. సంజయ్ నిత్యాని అక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ పిశాచి యొక్క దాడి తట్టుకోలేక గురూజీ పోరాడుతుంటే గురూజీకి వాళ్ళ గురూజీ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఎప్పుడైతే ఈ పిశాచిని నువ్వు ఎదుర్కోవడం సాధ్యం కాదో ఆ పిశాచి యొక్క కుడికాలు బొటనవేలుని వించేస్తే ఈ రుద్రాక్ష దండను ఆ పిశాచిలో వేస్తే ఆ పిశాచి శాశ్వతంగా నాశనం అయిపోతుందని చెప్తాడు. వెంటనే గురూజీ ఆ పిశాచి యొక్క కులికాడు బొటనవేలుని వించేసి తన మెళ్ళో ఆ దండను వేసేస్తాడు. వెంటనే పిశాచి నాశనం అయిపోతుంది. తర్వాత గురూజీ, సంజయ్, డాక్టర్, నిత్య అందరూ అర్జున్ని ఆ పిశాచి ఒక రూమ్లో బందీ చేసి ఉంటే అర్జున్ని వెతుక్కుంటూ ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తారు. అక్కడ ఒక శవపేటిక ఉంటుంది. ఆ శవపేటికలో ఒక రోజా పువ్వు ఉంటుంది. అంటే అర్జున్ ఎవరికి కనపడకుండా మిస్ అయి ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఒక సమాధి చూపిస్తారు. అది క్రిస్టోఫర్ అనే వ్యక్తిది. అతను 1821లో చనిపోయి ఉంటాడు. ఆ సమాధి నుంచి మాటలు వినిపిస్తూ ఉంటాయి. దీంతో సినిమా అంతటితో అయిపోతుంది. ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉంది. మీకు ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.